అడ్వాన్స్ పేమెంట్స్ అయిపోయినాయి. సెటిల్ అయ్యే లోపే మాకు ఇంకొక టెస్ట్ వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ ఆఫ్ ఆర్ పేరెంట్స్ 25th యానివర్సరీ. సో స్టార్టింగ్ లో అనుకున్నట్టు ఫోటోషూట్ కి అయితే తీసుకెళ్ళినాము. అది సక్సెస్ఫుల్ గా జరిగింది. దాని అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది అనుకున్నట్టే. సో మేమేం అనుకున్నామంటే దట్ ఈస్ ద ఓన్లీ గిఫ్ట్ మేము మీకు 25th యానివర్సరీకి ఇస్తున్నాము అని వాళ్ళు ఫీల్ అయ్యేలాగా మేము చేసినాం. అది కాకపోతే సంథింగ్ ఈస్ కమింగ్ అని వాళ్ళకి తెలియదు. వాళ్ళ పెళ్లి యాక్చువల్ గా అక్షయ తృతీయ రోజు జరిగింది. సో తిథి ప్రకారం సెలబ్రేట్ చేసుకుంటారు. 25th యానివర్సరీ కాబట్టి మొక్కుండే అనమాట. గుట్టకి వెళ్ళినాము, మంచిగా నోము, వ్రతం, హోమం అవన్నీ చేసుకున్నాము. దేవర్ హ్యాపీ. యాక్చువల్లీ గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని అనుకున్నారు, హ్యాపీ ఉన్నారు. ప్లానింగ్ అంతా అయింది. ప్లేస్ అనుకున్నాం, డెకోర్ అనుకున్నాం, అన్ని అయిపోయినాయి. రిలేటివ్స్ అందరినీ పిలవడం, ఏదైనా మాటలో చెప్పినా కూడా మన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది. సో ఒకవేళ వాళ్ళకి కాల్ బ్యాక్ చేస్తే మనకి ఇబ్బంది అయిపోతుంది కదా, అందుకని చెప్పి వాళ్ళ ఫోన్స్ లో బ్లాక్ కూడా చేసినాం మేము. సో మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నట్టు పెద్ద ట్విస్ట్ అయిందని చెప్పాను కదా. నెక్స్ట్ డే 25th యానివర్సరీ అనగా మా డెకరేషన్ వాళ్ళు మాకు హ్యాండ్ ఇచ్చారు. అది లాస్ట్ మినిట్ లో ఆఫ్టర్ టేకింగ్ ద అడ్వాన్స్. నెక్స్ట్ డే వచ్చి వాళ్ళు డెకరేషన్ చేయాలి. మేము కాల్ చేస్తుంటే ఎత్తట్లేరు. మేము మళ్ళీ వేరే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఆ అడ్వాన్స్ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అనుకుని ఇంకా ఫైనల్లీ మిలిగింది ఎవరు, మమ్మీ డాడీ అనమాట. సో ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పి అక్కడికి తీసుకెళ్ళాలి అక్కడి వరకు అని అనుకున్నప్పుడు మాకు వచ్చిన ఐడియా ఏంటంటే క్రేజీ ఐడియా. వాళ్ళు ఫంక్షన్ తగ్గట్టు రెడీ అవ్వాలి కదా, అది ఎట్లా చేయాలి. చిన్నప్పుడు మేము ఫ్యామిలీ ఫొటోస్ దిగుంటాం కదా, సో వాటిని రీక్రియేట్ చేయడానికి ఫోటో స్టూడియోకి వెళ్ళి మంచిగా మనం ఫోటో దిగుదాము. సో దాని తగ్గట్టు రెడీ అవుదాము. యాక్చువల్లీ మేమే డ్రెస్సెస్ కొనిద్దామని అనుకున్నాం, కానీ బడ్జెట్ అప్పటికే ఫిక్స్. సో ఓవరాల్ గా కాస్ట్యూమ్ సెట్ అయిపోయింది అనమాట. ఫైనలీ యానివర్సరీ డేట్ వచ్చేసింది.